పిల్లల హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి అంటే ఇంట్లో ఖచ్చితంగా స్నాక్స్ ఉండాల్సిందే. అందుకే ఈరోజు వీడియోలోని కొన్ని హెల్తీ స్నాక్స్ని అయితే షేర్ చేస్తున్నాను. పిల్లల సమ్మర్ హాలిడేస్కి సరిపడా స్నాక్స్ని ఒక సిరీస్గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. కానీ ఈ సిరీస్లో A to Z లెటర్స్తో స్టార్ట్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ తోటి రెసిపీస్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కానీ ఏదైనా స్నాక్ గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అది నోట్ చేసుకొని కంపల్సరీగా వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ రెసిపీ కోసం బౌల్లోని 1/3 కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే 4-5 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ కానీ లేదంటే షుగర్ యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇలా బెల్లం వేసేసాక విస్కర్ తో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసేసాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోవాలి. పాలు వేసాక విస్కర్ తో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల నుండి 5 నిమిషాల వరకు మిక్స్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది. ఈ రెసిపీని గోధుమ పిండితో చేస్తున్నామండి. గోధుమ పిండికి బదులుగా మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండిని బౌల్లోకి వేసేసాక మిక్సీ జార్ లో 1/2 కప్పు ఆల్మండ్స్ వేసి పల్స్ మోడ్ లో ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఆల్మండ్స్ నుండి అసలు ఆయిల్ బయటికి రావద్దండి. అది పౌడర్ లాగా మాత్రమే ఉండాలి. అప్పుడే రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసేసాక 3-4 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఫ్లోర్ ని బౌల్లోకి వేసేసి అంతా కలిసేలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది నెమ్మదిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలా మిక్స్ చేసుకుని ఇలా డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. డౌ కూడా చూసారా ఎక్కడ చేతికి కొంచెం కూడా స్టిక్ అవ్వట్లేదు. బటర్ పేపర్ మీద రెడీ చేసిన కుకీ డౌ పెట్టేసి చపాతీ కర్రతో దీని మొత్తం కూడా వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేటప్పుడు అది ఈవెన్ గా వచ్చేలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. చూసారా పిండి మొత్తం కూడా ఓవల్ షేప్ లో వచ్చింది. ఓవల్ షేప్ తో పాటు అక్కడక్కడ పిండి కొద్దిగా బ్రేక్ అయినట్టు కనిపిస్తే దాన్ని చేతితో ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ బ్రేక్స్ లేకుండా సెట్ చేసుకోవాలి. పిండి మొత్తం కూడా ఈవెన్ గా ఉండాలి అంటే అప్పుడు పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. ఇలా అంతా ఒకే సైజ్ లో ఉన్నప్పుడు సైడ్స్ ని నైఫ్ తో కట్ చేసేసుకోవాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్ గా స్క్వేర్ షేప్ లో రెడీ అవుతుంది. ఇలా కట్ చేయగా మిగిలిన పిండిని పడేయకుండా వాటన్నిటిని ఇలా రౌండ్ గా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ కుకీ డవ్ లాగా ప్రెస్ చేసుకొని బిస్కెట్స్ లాగా కట్ చేయొచ్చు. ఇలా స్క్వేర్ గా కట్ చేసాక దీని మీద చిన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. లేదంటే మిక్స్డ్ నట్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఓన్లీ ఆల్మండ్స్ మాత్రమే వేస్తున్నాను. ఇలా ఆల్మండ్స్ అంతా వేసేసాక ఒకసారి చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుంటే అవి పిండికి కరెక్ట్ గా స్టిక్ అయిపోతాయి. ఇలా మొత్తం రెడీ అయిన పిండిని వెంటనే కట్ చేసేయకుండా ఈ పిండిని 15 నిమిషాల వరకు ఫ్రీజర్ లో పెట్టాలి. అలా ఫ్రీజర్ లో పెట్టి తీసాక పిండి కొద్దిగా హార్డ్ గా అవుతుంది. ఇలా హార్డ్ అయిన పిండిని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు మనకి అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఈసారి కుకీస్ ని రౌండ్ గా కాకుండా స్టిక్ టైప్ లో చేస్తాం కాబట్టి వీటన్నిటిని కూడా స్ట్రైట్ లైన్ లో కట్ చేస్తున్నానండి. ఇలా అన్నిటిని కట్ చేసేసాక ఓవెన్ ట్రే మీద బటర్ పేపర్ పెట్టి కట్ చేసినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిని పెట్టేశాక ఇందాక మిగిలిన పిండితో కూడా ఈ విధంగా షేప్స్ అయితే కట్ చేసుకున్నాను. వీటిని కూడా ట్రేలోకి పెట్టేసి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 15 to 25 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలండి. ఓవెన్ లేకపోతే స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు. కానీ 30 to 40 మినిట్స్ టైం పడుతుంది. నాకు మాత్రం 25 మినిట్స్ టైం లో ఈ ఆల్మండ్ కుకీ స్టిక్స్ అయితే రెడీ అయ్యాయి. ఈ ఆల్మండ్ కుకీ స్టిక్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చండి. అన్ని పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయి. కానీ ఇది ఒక స్టిక్ మాత్రమే కింద కొద్దిగా డార్క్ కలర్ వచ్చేసింది. ఎందుకంటే అన్ని కుకీస్ సైజ్ కూడా ఈవెన్ గా ఉన్నాయి. ఇది సైజ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండడం వల్ల కలర్ చేంజ్ అయింది. అందుకే కుకీస్ ని ఎప్పుడు కూడా సేమ్ సైజ్ లో కట్ చేసుకుని బేక్ చేసుకోవాలి. అంతే అండి, మస్ట్ ట్రై ఆల్మండ్ కుకీ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. మనం బయట మార్కెట్ లో కొన్నా కూడా ఇంత హైజీన్ గా ఇంకా ఇంత హెల్దీగా ఉండవేమో. చాలా టేస్టీగా వచ్చాయి. ఈ ఆల్మండ్ కుకీ స్టిక్స్ క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి. మనం బ్రేక్ చేస్తున్నప్పుడే వాటి సౌండ్స్ ద్వారా బిస్కెట్స్ క్రంచీనెస్ తెలిసిపోతుంది. ఈ బిస్కెట్స్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి 15 to 20 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చండి. ఈ బిస్కెట్స్ స్కూల్ స్నాక్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. సెకండ్ రెసిపీ కోసం బౌల్లోని 50 గ్రాముల బాదం వేసుకోవాలి. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అన్ని ఆల్మోస్ట్ సేమ్ మెజర్మెంట్స్ తో ఉంటాయండి. 50 గ్రాముల జీడిపప్పు వేసాక 50 గ్రాముల వాల్నట్స్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఇలా చాప్ చేసేటప్పుడు నట్స్ కింద అంతా కూడా ఫైన్ పౌడర్ లాగా మిగిలిపోతుంది. ఇలా మిగిలిన పౌడర్ ని నట్స్ తో పాటే బౌల్లోకి వేసేయకుండా సపరేట్ గా వేసుకోవాలండి. ఇలా వచ్చిన పౌడర్ ని నట్స్ తో పాటు వేయిస్తే ఆ పౌడర్ చాలా తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతుంది. దాని వల్ల టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. కాబట్టి కట్ చేసిన నట్స్ వేరే బౌల్లో, నట్స్ కట్ చేసినప్పుడు వచ్చిన పౌడర్ ని వేరే బౌల్లో వేసుకోవాలి. ఈ పౌడర్ ని రెసిపీ మధ్యలో మళ్ళీ యూజ్ చేద్దామండి. పక్కన పెట్టేసుకుందాం అప్పటి వరకు. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసాక కట్ చేసుకున్న నట్స్ అన్నిటిని వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో నట్స్ అన్ని కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
నట్స్ మాడిపోకుండా ఇలా బాగా ఫ్రై చేశాక 50 గ్రాముల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసాక ఇందాక మిగిలిన నట్స్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసి అన్ని కలిసేలా మిక్స్ చేశాక ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని ఫ్రై చేశాక బౌల్లోకి వేసుకుని వీటిని చల్లార్చుకుందాము. ఇవి చల్లారే లోపు ఈ రెసిపీలో ఎక్కువ వరకు డేట్స్ తో చేస్తాం కాబట్టి 500 గ్రాముల డేట్స్ ని తీసుకోవాలి. ఏ డేట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అంటే అది కొద్దిగా సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది. డేట్స్ లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి సీడ్స్ తీసేసిన డేట్స్ అన్ని కూడా వేసుకుని 1 నిమిషం మీడియం ఫ్లేమ్ లో అన్ని ఫ్రై చేశాక డేట్స్ కొద్దిగా సాఫ్ట్ గా అయిపోతాయి. అప్పుడు వాటిని స్పూన్ తో ప్రెస్ చేసుకుంటూ మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు డేట్స్ అన్ని కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేయడానికి 8 నుండి 10 నిమిషాలు టైం పడుతుంది. అందుకనే స్టవ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ డేట్స్ ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మనకి నచ్చితే గసగసాలు కూడా వేసుకోవచ్చండి. యాలకుల పొడి వేసి అంతా బాగా కలిసేలా ప్రెస్ చేస్తూ ఇంకోసారి మిక్స్ చేసేసాక ఈ పాన్ ని పక్కన పెట్టి డేట్స్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసిన నట్స్ ఎండు కొబ్బరి వేసేసుకోవాలి. డేట్స్ చల్లారిపోయాయంటే మళ్ళీ మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్టవ్ నుండి తీసిన వెంటనే నట్స్ ని కూడా వేసేసుకొని అన్ని కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసాక కేక్స్ కి బ్రౌనీస్ కి యూస్ చేసే టిన్ కానీ లేదంటే స్టీల్ టిఫిన్ బాక్స్ కానీ యూస్ చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ బ్రౌనీకి యూస్ చేసే టిన్ ని యూస్ చేస్తున్నాను. దీని మొత్తం కూడా నెయ్యి అప్లై చేశాక మిక్స్ చేసిన డేట్స్ మిక్చర్ మొత్తం కూడా ఇందులోకి వేసేసి మొత్తం ఈవెన్ గా వచ్చేలా స్పూన్ తో ప్రెస్ చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పిస్తాతో పాటు క్యాష్యూని కూడా వేసుకుని పిస్తా ఇంకా క్యాష్యూ స్టిఫ్ గా దానికి స్టిక్ అయ్యి ఉండాలి అంటే స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ బౌల్ తో కానీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసేసాక ఈ టిన్ ని కావాలి అంటే ఫ్రిడ్జ్ లో ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే రూమ్ టెంపరేచర్ లోనే ఒక 2-3 గంటలు పక్కన పెట్టేస్తే అది కరెక్ట్ షేప్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ అయితే అన్నిటిని ఫస్ట్ స్ట్రైట్ గా కట్ చేసేసాక మళ్ళీ వాటిని స్క్వేర్ గా కట్ చేసుకుంటున్నాను. ఇది చూడటానికి డేట్స్ నట్స్ లడ్డు ప్రాసెస్ లాగే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుందండి. ఇలా స్క్వేర్ గా కట్ చేసుకుంటే ఖజూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. ఈ ఖజూర్ పాక్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి రూమ్ టెంపరేచర్ లో పెడితే ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. అదే ఫ్రిడ్జ్ లో అయితే ఇంకో 5 డేస్ ఎక్స్ట్రా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఖజూర్ పాక్ లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా స్నాక్ బాక్స్ లో కూడా యూస్ చేసేయచ్చు. పర్ఫెక్ట్ స్నాక్ అండి పిల్లల కోసం. థర్డ్ రెసిపీ కోసం బౌల్ లోని 1 కప్పు వేయించిన పల్లీలను వేసేసుకోవాలి. ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ గా యూస్ చేసేస్తున్నాను. ఇలా వేయించి పొట్టు తీసేసిన పల్లీల్ని 1 కప్పు మిక్సీ జార్ లో వేసుకొని వీటిని ఒకేసారి మెత్తగా కాకుండా పల్స్ మోడ్ లో ఇలా కొద్దిగా పల్లీలు కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టి ఒక 12-15 వరకు డేట్స్ ని తీసుకోవాలండి. ఈ మెడ్జోల్ డేట్స్ కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల నేను 9-10 వరకే తీసుకున్నాను. ఈ డేట్స్ ని సీడ్స్ తీసేసి వీలైనంత చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఇలా చిన్నగా ఎందుకు చాప్ చేయాలి అంటే మనము ఈ నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మిక్సీ జార్ లో యూస్ చేస్తున్నామండి. మిక్సీ జార్ లో డైరెక్ట్ గా డేట్స్ వేయటం వలన అది సరిగ్గా గ్రైండ్ చేయక ఇలా వీలైనంత చిన్నగా చాప్ చేసేస్తే గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. గ్రైండ్ చేసిన పల్లీలు ఉన్న మిక్సీ జార్ లోనే చిన్నగా కట్ చేసిన డేట్స్ వేసి పల్స్ మోడ్ లో కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా పొడి పొడిగా కోర్స్ గా బాగా గ్రైండ్ అయింది కదా. ఇలా రెడీ చేసాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసి 120 గ్రాముల డార్క్ చాక్లెట్ కానీ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ కానీ యూస్ చేసుకోవచ్చండి. ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కానీ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ కానీ మనకి బేకింగ్ ఐటమ్స్ దొరికే షాప్ లో అయితే ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. ఫైన్ గా చాప్ చేసేసాక డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ని 120 గ్రాములు తీసుకుని గాజు బౌల్ లో కానీ లేదంటే స్టీల్ బౌల్ లో కానీ కట్ చేసిన చాక్లెట్ అంతా వేసేసి పాన్ లో కొద్దిగా వాటర్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు చాక్లెట్ బౌల్ ని దాని మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే కొద్దిసేపటికి చాక్లెట్ అంతా కూడా ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇలా చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యాక ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుని ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందాక గ్రైండ్ చేసిన డేట్స్ పల్లీల మిక్చర్ ని ఇందులో వేసేసుకోవాలి. అన్ని బాగా కలిసేలా ఒక్కసారి మిక్స్ చేసేసాక ఇలా బ్రౌన్ గా చాక్లెట్ లాగా రెడీ అయిపోతుంది. ఏదైనా స్క్వేర్ గా ఉన్న టిన్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ లేదంటే చాక్లెట్ మాల్స్ ని యూస్ చేసుకోవచ్చు. ఈ టిన్ కి బటర్ పేపర్ కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసేసి రెడీ చేసిందంతా కూడా ఇందులోకి వేసేసి అంత ఈవెన్ గా వచ్చేలా వీడియోలో చూపించినట్టు స్పూన్ తో ప్రెస్ చేసేసుకోవాలి. అప్పుడు చూడటానికి అన్ని ఒకే సైజ్ లో ఉండి బయట కొన్న వాటిలాగే ఉండి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. వీటి మీద నువ్వులు స్ప్రింకిల్ చేసుకోవాలండి. నువ్వులు అంతా స్ప్రింకిల్ చేసేసాక ఈ టిన్ ని అరగంట లేదంటే గంట వరకు ఫ్రీజర్ లో పెట్టేయాలండి. ఇలా ఫ్రీజర్ లో పెట్టడం వలన ఇదంతా కూడా కొద్దిగా హార్డ్ గా అయిపోతుంది. 1 గంట తర్వాత ఫ్రీజర్ లో పెట్టి తీసాక మొత్తం పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది హార్డ్ గా. ఇది కట్
చేసే ముందు నైఫ్ ని వేడి నీటిలో డిప్ చేసి కట్ చేసుకుంటే కొద్దిగా ఈజీగా కట్ అయిపోతాయి. కొద్దిగా హార్డ్ గా ఉంటుంది కాబట్టి ప్రెస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ చాక్లెట్ ఏదైనా సాఫ్ట్ గా ఉంది అనిపిస్తే మాత్రం మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టేయండి. అది కొద్దిగా హార్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయాలి. ఇలా అన్నిటిని స్ట్రైట్ గా కట్ చేసేసాక పర్ఫెక్ట్ గా చాక్లెట్ నట్స్ బార్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని నచ్చిన సైజ్ లో ఇంకా కావాలి అంటే చిన్నగా కట్ చేసేసుకోవచ్చు. అంతే అండి, ఇంట్లోనే హెల్దీ చాక్లెట్స్ నట్స్ బార్ అయితే రెడీ అయిపోయాయి. చాక్లెట్స్ అంటే ఇష్టపడే పిల్లలకి బయట దొరికే చాక్లెట్స్ ఇవ్వడం కన్నా కూడా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టేయచ్చు. ఇవి బయట పెడితే తొందరగా మెల్ట్ అయిపోతాయండి. అందుకే ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక 15 to 20 డేస్ వరకు హ్యాపీగా తినొచ్చు. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.